మన డైట్ గురించి చేసేటప్పుడు కొంతమంది చేసే విమర్శలు ఏంటంటే డైట్ చేస్తే తాత్కాలిక ఫలితాలు వస్తాయి అని వాళ్ళ భ్రమలో ఉంటారు. వాళ్ళు ఆ భ్రమలనే ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి వాస్తవం కాదు. అసలు ఈ ప్రపంచంలో శాశ్వత ఫలితాలు అంటూ ఏముండవు. ఇప్పుడు మీరు చూసుంటారు, ఏదో ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు డయాబెటిక్ తగ్గిపోతుంది సరే మీ డైట్తో, తగ్గిపోతే శాశ్వతంగా మేమేం తిన్నా ఎట్లా తిన్నా విచ్చలుడిగా తిన్నా సరే తిరిగి రాకుండా ఉంటుందా అని ఒక క్వశ్చన్ అడిగారు. నిజానికి మీరు అడగాల్సిన క్వశ్చన్ అక్కడ కూర్చొని అవతల కూర్చొని అలోపతి డాక్టర్లు అసలు మీరు తగ్గించగలరా అని అడగాలి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒప్పుకుంటాను, నా డైట్ చేస్తే గురించి పక్కనట్టండి. ఇప్పుడు అలోపతిలో ఒకళ్ళు వెళ్ళారు, అతనికి జ్వరం వచ్చింది, తగ్గిపోయింది. రేపు మళ్ళీ అతని జీవితంలో జ్వరం రాకూడదు, వస్తే మీరే రెస్పాన్సిబిలిటీ అంటే మీరు ఒప్పుకుంటారా? అట్లా ఒక అతను కడుపులో నొప్పి వస్తుంది, లేదా గుండెలో ఒక స్టంట్ వేస్తారు, మీరు జీవితంలో అతను స్టంట్ వేయకూడదంటే మీరు ఒప్పుకుంటారా? అలా ఎలా కుదురుతుంది? ఒక అతను ఆహార అలవాటుతో కడుపులో నొప్పో జ్వరం లాంటి ఏదో తెచ్చుకున్నాడంటే మళ్ళీ దరిద్రపు అలవాటుని కనుక మళ్ళీ తిరిగి కొనసాగించినప్పుడు అతనికి అనారోగ్యం కలుగుతుంది. అట్లానే డయాబెటీస్ అయినా జాగ్రత్త గుర్తుంచుకోండి. నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తానంటే, అంటే ఎలోపతి వాళ్ళు ఎలాగో తగ్గచ్చలేరు, నేను ఏ స్టేజ్ వరకు తీసుకెళ్తానంటే డయాబెటిక్ మీకు వచ్చే ముందు రోజు వరకు మిమ్మల్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి, ఆ ముందు రోజు వరకు. అంటే అక్కడ నుంచి నిలబెట్టుకుంటూ మీ చేతిలో ఉంటుంది. ఇదివరకు మీరు విచ్చలవిడిగా ప్రవర్తించారు, 150 కిలోమీటర్ స్పీడ్లో బైక్ నడిపి పడ్డారు ఎంతమంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను, బైక్ నడపద్దు అంటలేదు, బైక్ నడపండి, కానీ 70 కిలోమీటర్ స్పీడ్లో పద్ధతిగా వెళ్ళమని చెప్తున్నాను. కుదరదు, నేను 150 వెళ్తే ఖచ్చితంగా పడతారు. మనం మనుషులు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో జస్ట్ బికాజ్ ఒక 2 నెలలు డైట్ చేసాం, 3 నెలలు డైట్ చేసాం కాబట్టి నేను ఎంత తినాలా అవ్వను, ఏం చేసినా నాకు షుగర్ రాదు, ఇలాంటి సిస్టమ్స్ ఉండవు. మీకు తగ్గడానికి ఒక మార్గం. ఇప్పుడు ఉదాహరణకు ఒక అతను ఒక 30 కిలోలు పెరిగాడు అనుకోండి, లేదా ఒక 50 కిలోలు పెరిగాడు అనుకోండి, 50 కిలోలు అతను ఇప్పుడున్న ఏ విధానంలో తగ్గడు. అలోపతిక్ వైద్యాలు కానీ ఇతర వైద్యాలు కానీ తగ్గడానికి సొల్యూషన్ లేదు. అంటే అది 25-30 ఏళ్ళు పట్టి ఉంటుంది 50 కిలోలు పెరగడానికి. 25-30 సంవత్సరాలు పద్ధతి లేకుండా తింటే పెరిగిన 50 కిలోలు 60 కిలోలను 3 నెలల నుంచి 4 నెలల్లో మన డైట్తో అవలేలుగా తగ్గించుకోవచ్చు. ఆ మార్గం నేను చెప్తాను. రేపు మళ్ళీ విచ్చలవిడిగా తిన్నారనుకోండి, మళ్ళీ మీకు వచ్చినా మీకు తగ్గించుకుంటానికి మళ్ళీ వచ్చే మార్గం మన డైటే. గుర్తుపెట్టుకోండి, తాత్కాలిక ఫలితాలు కాదు. నా డైట్ ఇప్పటికొచ్చి 5 సంవత్సరాలు దాటిపోయింది. నేను కృష్ణానది ఒడ్డున చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు కొన్నాళ్ళ పేషెంట్లు ఉన్నారు. ఆ రోజున డయాబెటిక్ పేషెంట్లు తగ్గి 14-13 హెచ్బివన్సీలు ఉండి వాళ్ళకి అప్పుడే 5 లోపుకి వచ్చి ఇప్పటికీ పోస్ట్ డైట్లో 6 లోపు ఉన్నాడు. 5 సంవత్సరాల తర్వాత కూడా నేను ఎన్నో కొన్ని వేల రిపోర్ట్లు నేను ఇవ్వగలను మీకు. సో అలా లేకుండా ఇదంతా ఆదరణ పొందిందనుకోవద్దు. ఓన్లీ మీ ఊహలతో కాదు, నేను ఏ టెస్ట్ మనీ చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మన డైట్లో పర్మనెంట్ అనేది అది మన మైండ్ సెట్. మీరు రోగం తగ్గిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే ఏది తిరగబెట్టదు, గుర్తుపెట్టుకోండి. అలా అని విచ్చలవిడి మళ్ళీ ముందుకు వెళ్తాను. ఇప్పుడు కొంతమంది అంటారు డయాబెటిక్ నేను చేశారండి తగ్గిందండి, మళ్ళీ నేను ఒక సంవత్సరం పద్ధతి లేకుండా ఉందంటే మళ్ళీ వచ్చిందండి అందుకని మందులు వేసుకుంటున్నానని. మందులు ఎందుకురా బాబు, అసలు నీ డయాబెటిక్ తగ్గించిన మందులు ఎందుకు వాడతావు? అవసరం లేదు కదా. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మన డైట్ చేసుకో. మన డైట్ ఎన్నిసార్లు నిరభ్యంతరం చేసుకోవచ్చు. మన ఫలితాలు కూడా శాశ్వతమే, ప్రొవైడెడ్ ఒక పద్ధతిగా తింటే. నా పోస్ట్ డైట్ ప్రోటోకాల్ అంటే నేను నా డైట్ అయితే జీవితకాలం కాదు, తాత్కాలికమే. ఒక పద్ధతిగా తింటే పూర్తిగా శాశ్వతం. ఈ డైట్తో వచ్చిన ఫలితాలు పూర్తిగా శాశ్వతం.